హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో నేను షేర్ చేసుకోబోతున్నాను వాట్ వియా ఈట్స్ ఇన్ ఏ డే. వియాకి ఇప్పుడు 6 months పడ్డాయి. 6 months 15 days అయితే అవుతుందండి. సో ప్రాపర్లీ 6 months లో వియాకి ఏ ఫుడ్ పెట్టానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్పెషల్లీ ఈ రోజు వియా ఏమేమి తిన్నదో అయితే ఈ వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఫుడ్ రొటీన్ వీడియో ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ కొరకు. మీ బేబీస్ అసలు ఫీడింగ్ ఎంత తీసుకుంటారో అంతే ఇవ్వండి. కంపారిజన్ అయితే అసలు చేసుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్క బేబీ డిఫరెంట్ ఉంటుంది. మీ బేబీకి ఫీడ్ ఇచ్చేటప్పుడు అసలు మీ బేబీస్ ఏ ఫుడ్ రెసిపీస్ ఇష్టపడుతున్నారో అవి చూసి వాటికి తగ్గట్టే మీ బేబీకి ఫీడ్ చేయండి. నేను ఈ 6 months లో 15 days అయిన తర్వాతనే ఫుడ్ స్టార్ట్ చేశానండి వియాకి. నేను ముందైతే ఫస్ట్ 3 days ఒక్కొక్క రెసిపీ ట్రై చేశాను. అలా ఏమేమి రెసిపీస్ ట్రై చేశానో ఇప్పుడు అన్ని చూపిస్తానండి. వియా అయితే ఆల్రెడీ నిద్ర లేచింది. ఒక 1 hour అవుతుందండి వియా నిద్ర లేచి. తనకి ఫీడింగ్ కూడా ఇచ్చాను. ఇంకా ఇప్పుడైతే తన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. నేనైతే ఇప్పటి వరకు బాటిల్ ఫీడ్ అయితే ఇవ్వలేదండి, ఓన్లీ నా మిల్కే వియాకి సరిపోతున్నాయి. ఇప్పటి వరకు అయితే బాటిల్ ఫీడ్ అవసరమే రాలేదు. మనం ఫస్ట్ టైం బేబీస్కి సాలిడ్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా నెమ్మదిగానే స్టార్ట్ చేయాలండి. ఫాస్ట్గా 2 times 3 times అలా పెట్టకూడదు. నేను ఫస్ట్ 3 days ఒకటే రెసిపీ ట్రై చేశాను. 3 days అలా రెసిపీస్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. నేను వియాని చూస్తూ ఉన్నాను, అసలు పడుతున్నాయా రెసిపీస్ లేదా అని. వీళ్ళకి కూడా రుచి అనేది అలవాటు కావాలంటే 3 days కంటిన్యూగా ఒక్కటే సాలిడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. సో నేను ఈ 2 weeks లో వియాకి ఏ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేశానో ఈ వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈరోజు వియాకి ఏ రెసిపీ ఇంట్రడ్యూస్ చేశానో ఇంకా ఈ 2 weeks లో ఇంట్రడ్యూస్ చేసిన రెసిపీస్ అన్ని మీకు వీడియోలో చూపిస్తానండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసేద్దామే. ఫస్ట్ టైం మనం బేబీకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా రైస్తోనే స్టార్ట్ చేయడం బెటర్ అండి. నేను రైస్ని ఒక 12 hours నానబెట్టి 2 days ఎండలో ఉంచి ఇలా పొడి చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా నేను 2 spoons అయితే తీసుకున్నానండి. చన్నీళ్ళు వేసి లమ్స్ లేకుండా కలుపుకుంటున్నాను. మనం డైరెక్ట్ రైస్ ఉడకబెట్టి స్మాష్ చేసి కూడా తీసుకోవచ్చు, కానీ అది అంత సాలిడ్లా అయితే ఉండదండి. అక్కడక్కడ బరకగానే ఉంటుంది. కాస్త టైం టేకింగ్ పని అయినా కూడా మనం ఒక్కసారి ఇలా రైస్ పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 5 minutes మనం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది వండిన రైస్ని కూడా గ్రైండ్ చేసి బేబీస్కి పెడతారు. అలా అస్సలు చేయొద్దండి. వండిన రైస్ని అలా గ్రైండ్ చేసి పెట్టడం చాలా డేంజర్ అండి. ఉగ్గు గిన్నెలో కాస్త వాటర్ పోసి వేడయ్యాక మనం ముందుగా రైస్ పొడిని కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే వేసి ఒక 5 minutes ఉడికించాలండి. జస్ట్ 5 minutesలోనే రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలామంది ఫస్ట్ సాలిడ్ ట్రై చేసే ముందు జస్ట్ ఇలా రైస్ తినిపిస్తారు. డైరెక్ట్ రైస్ కూడా తినిపించవచ్చు అండి. అందులో కాస్త ఘీ వేసి కూడా తినిపించవచ్చు. నేను ఇలాగే చేశాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనం పెసరపప్పు ఇంకా రెడ్ తొగరపప్పు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇలా రైస్లోనే కలిపి. ముందుగా అయితే ఇలా ఉడికించిన అన్నంలో ఘీ కూడా వేసి బేబీస్కి తినిపించవచ్చు. అలా ఒక 3 days కంటిన్యూ చేశాక ఫస్ట్ పెసరపప్పు రైస్తో కలిపి ఇంట్రడ్యూస్ చేయండి. తొగరపప్పు కంటే ముందుగా పెసరపప్పు ట్రై చేయడమే బెటర్ అండి. నేను కూడా అలానే చేశాను. సో ఫస్ట్ సాలిడ్ ఫుడ్ రైస్తోనే స్టార్ట్ చేయడం చాలా బెటర్. సో నేను ఫస్ట్ 3 days ఇలా రైస్ అలవాటు చేసి ఆ తర్వాత 3 days రైస్లో పప్పుని కలిపి తినిపించానండి. ఆ తర్వాత నేను ప్యూరీస్ కూడా స్టార్ట్ చేసేసానండి వియాకి. ముందుగా యాపిల్ ప్యూరీ అయితే మొదలు పెట్టాను. ఒక యాపిల్ తీసుకొని బాగా కడిగి ఇలా తొక్క మొత్తం పీల్ చేసేసుకోవాలండి. ఒక యాపిల్ అయితే మా వియా తినట్లేదండి. నేను హాఫ్ యాపిల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా మిడిల్లో ఉన్న గింజలు ఇంకా ఎక్కడైనా మచ్చలుగా కనిపిస్తే అవి కూడా తీసేయాలండి. నేను యాపిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఉడికిస్తానండి. ఒక చిన్న బౌల్లో యాపిల్ తీసుకొని మూత పెట్టి ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేడయ్యాక ఈ బౌల్ని అందులో పెట్టి మూత పెట్టి ఒక 10 minutes వరకు అయితే ఉడికిస్తానండి. మనం యాపిల్ని ఉడకబెట్టే ముందు
బౌల్లో ఎటువంటి వాటర్ కంటెంట్ అయితే వేయలేదండి. ఎందుకంటే యాపిల్లోనే మాయిశ్చర్ ఉండటం వల్ల వాటరీ అయిపోతుంది. మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఉడకబెట్టడానికి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇలా ఉడకబెట్టిన యాపిల్ని స్మాష్ చేసి లేదా గ్రైండ్ చేసి కూడా మనం పిల్లలకి పెట్టొచ్చు. నెక్స్ట్ నేను ఉగ్గు అయితే స్టార్ట్ చేసేసానండి. ఇది హోమ్ మేడ్ స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గు. నార్మల్ మల్టీగ్రెయిన్ ఉగ్గు కన్నా కూడా ఇలా స్ప్రౌట్ చేసిన వాటితో ఉగ్గు చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మధ్య చాలామంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు పిల్లలకి స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గుయే పెట్టండి అని. సో ఈ ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేశాక మనం బేబీకి ఎలా తినిపించాలి, ఎలా రెడీ చేసి తినిపించాలి అనేది నేను టోటల్ ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియోని కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. మనం ఫస్ట్ టైం బేబీకి సోలిడ్స్ స్టార్ట్ చేసే ముందు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు వాళ్ళు వీళ్ళు అని చాలా మంది ఈ రెసిపీ ట్రై చేయు, ఆ రెసిపీ ట్రై చేయు, ఇలా చాలా మంది చెప్తుంటారు. మనం చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతాము. సో నేను కూడా అలా చాలా ఒక 15-20 డేస్ అయితే సోలి స్టార్ట్ చేసే ముందు అసలు చాలా టెన్షన్ తీసేసుకున్నాను. నేను ఉగ్గు కూడా స్ప్రౌటెడ్ హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయాలా, వెయిట్ తోటి స్టార్ట్ చేయాలి అని ఇలా అయితే స్టార్ట్ చేసేసానండి. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. నాకు కూడా చాలా మంది అన్నారు ముందుగా సెల్లక్తోని స్టార్ట్ చేయాలి, అసలు బేబీస్కి ఉగ్గు అనేది తినరు, అది ఇది చాలా మంది చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు నాకు. సో అందరి సజెషన్స్ అయితే తీసుకోండి, అందులో మీ బేబీకి అసలు ఏది బెస్టో అది పాటించండి. సో నేనైతే బేబీ సోలి జర్నీ ఇలా స్టార్ట్ చేసేసానండి. ఇప్పటికైతే ఈ 6 months బేబీ ఫుడ్ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే కలుస్తాను. అప్పటి వరకు బాయ్, స్టే ట్యూన్డ్.